శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా ఆగస్టు నెల తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ విధమైన పరిహారాలు ఆగస్టు నెలలో తులారాశి వారు చేసుకోవాలి, తులారాశి వారికి గ్రహచార రీత్యా అనుకూలతలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలు ఎలా ఉన్నాయి మొదలగు విషయములన్నింటినీ కూడా ఇప్పుడు సాకల్యంగా మనం పరిశీలన చేద్దాము. తులారాశి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి కొంత గ్రహ సంచారం అనేటువంటిది అనుకూలంగా ఉంది. ఎందుకంటే తులారాశి వారికి దశమ స్థానమైనటువంటి వృత్తి స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం కొంత ప్రభావం చూపిస్తుంది. కొంత ప్రయాణాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా కీడైతే జరగదు. ఇక శనైశ్చరుడు 6వ స్థానంలో సమస్త శుభాలను అనుగ్రహించేటువంటి వాడు శనైశ్చరుడు. తులారాశికి యోగకారకుడైనటువంటి వాడు. తులారాశికి యోగాన్నిచ్చేటువంటి శనైశ్చరుడు 6వ స్థానమైనటువంటి శత్రుస్థానంలో ఉండటం కాబట్టి ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి సంఘటనలు ఈ మాసంలో చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈ మాసమంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. పంచమ స్థానమైనటువంటి కుంభంలో రాహువు ఉండటం కొంత సంతానం విషయంలోనే కొంత అసంతృప్తి అనేటువంటిది ఉంటుంది. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి లాభంలో ఉన్నటువంటి కేతువు విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు. కాబట్టి నూతన వస్తుప్రాప్తి, విజయసిద్ధి అనేటువంటిది తులారాశి వారికి బ్రహ్మాండంగా కలగబోతోంది ఈ మాసమంతా కూడా. అలాగే తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధుడు కూడా యోగకారకుడు అవుతాడు తులారాశికి. కాబట్టి రవి బుధులు బుధాదిత్య యోగంతో కూడా కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నారు. అందువల్ల తులారాశి వారికి ఈ మాసమంతా కూడా కొంత అనుకూలతలే అధికంగా ఉన్నాయి, ప్రతికూలతలు తక్కువగా ఉన్నాయి. విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఏదో తెలియని ఒత్తిడి వెనక నుంచి తోసుకుంటూ వస్తుంది. ఆ ఒత్తిడిని జయించి మీరు విజయాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు ఈ మాసంలో పరిష్కారం అనేటువంటిది కూడా దొరుకుతుంది. ఆత్మీయులతో ఆనందంగా కాలం గడుపుతారు. స్త్రీలకు నూతన వస్తుప్రాప్తి అనేటువంటిది కూడా కలుగుతుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు క్లిష్టమైన సమయాల్లో మీరు కింద పడకుండా కాపాడుతూ ఉంటాయి. అలాగే కొన్ని తొందరపాటుతనం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దాదాపుగా అన్ని మంచి ఫలితాలే పొందుతారు. అలాగే కొంత ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కొంత ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఈ మాసంలో దాదాపుగా పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి ఎన్నో రోజుల నుంచి రాదు అనుకున్నటువంటి డబ్బులు కూడా ఈ సంవత్సరం ఈ నెల మీకు వచ్చే అవకాశం కూడా ఉంది. రుణలాభము, బంధుగృహంలో జరిగేటువంటి శుభ కార్యక్రమములకు మీరు పెత్తనం చేస్తారు. మీకు అధికారం అనేటువంటిది ఉంటుంది. సమాజంలో రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తితో పాటు గౌరవాలు కూడా పెరుగుతాయి. అయితే తులారాశి వారికి కొంత ఈ మాసంలో అనారోగ్య సూచనలు, ప్రాణాయామం మీద దృష్టి పెట్టండి, ఉపవాసాల మీద కొంత దృష్టి పెట్టడం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. స్త్రీలకు సౌభాగ్య సిద్ధి, అలాగే ఎప్పటి నుంచో వాయిదా పడుతున్నటువంటి అనేక కార్యక్రమములు
ఆగస్టు నెలలో తులారాశి వారికి పూర్తి అవుతాయి. ఉద్యోగ రంగంలో పై అధికారులతో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ముఖ్యంగా ప్రతి చోట కూడా మీరు తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే విరోధులు, శత్రువులు పెరగకుండా చూసుకోండి. వీలైనంత వరకు వివాదాలన్నింటికీ కూడా దూరంగా ఉండండి. అలాగే విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు కూడా వస్తాయి. సమయస్ఫూర్తితో సమస్యలన్నింటినీ కూడా దాటుతారు. కొంత శ్రమ పెరిగినప్పటికీ కూడా సమస్యలకు పరిష్కారం దొరకడం అనేటువంటిది ఆనందంగా ఉంటుంది. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆర్థికపరమైనటువంటి విషయముల యందు జాగ్రత్త అవసరం. ఓపికతో సమస్యలను పూర్తి చేయవలసి వస్తుంది. వ్యాపారపరంగా కొంత పురోగతి అయితే ఖచ్చితంగా ఉంటుంది. లావాదేవీలు ఈ మాసమంతా కూడా లాభదాయకంగానే ఉన్నాయి. కోర్టు సమస్యలు అనేటువంటివి తీరుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. రావలసినటువంటి డబ్బు చేతికి అందడంలో కూడా కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా అది మీకు ఇబ్బంది లేకుండానే చూసుకుంటుంది. గౌరవంగా జీవిస్తారు. వ్యాయామం, పుస్తక పఠనం మొదలైనటువంటి మంచి అంశముల మీద సమయాన్ని కనుక గడిపితే ఈ మాసమంతా కూడా మీకు బాగానే ఉంటుంది. తలపెట్టినటువంటి పనులన్నీ కూడా కార్యజయం అనేటువంటిది ఉన్నది. ఉద్యోగంలో ఈ నెల 3వ వారంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు లభిస్తాయి. విదేశీ ప్రయత్నములు కూడా ఫలించేటువంటి అవకాశం కూడా ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆగస్టు నెల మీ అందరికీ అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఆగస్టు నెలలో 4వ తేదీ, ఆగస్టు నెల 6వ తేదీ, ఆగస్టు నెల 10వ తేదీ, ఆగస్టు నెల 12వ తేదీ, ఆగస్టు నెల 14, ఆగస్టు నెల 22, అలాగే 24వ తేదీ, 29వ తేదీలు కూడా మీకు చాలా వరకు పనులు నెరవేరటానికి అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి తులారాశి వారికి ఏవైనా ముఖ్యమైన పనులు ఈ డేట్లలో కనుక పెట్టుకుంటే బాగుంటుంది. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే తరచూ నవగ్రహ ప్రదక్షిణములు చేయండి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం ప్రతి బుధవారం చేయండి. కాలభైరవాష్టకము మంగళవారము, ఆదివారం నాడు చేయండి. ప్రతినిత్యము కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటము. ఆదివారం నాడు వీలైతే శాకాహార నియమం పాటించండి. ఆదివారం నాడు గోవులకు పచ్చటి గడ్డి లాంటి గ్రాసాన్ని సమర్పణం చేయండి. మీకు అనుకూలతలు పెరుగుతాయి. ఇక ఈ మాసంలో ఎవరైనా సరే వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవాలి అని అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే నా అపాయింట్మెంట్ అనేటువంటిది దొరుకుతుంది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటల లోపు కింద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. మీ సమస్యలకు కొంత పరిష్కారము జాతకరీత్యా కూడా సూచించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే కావలసినటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. తులారాశి వారికి బాగుండాలి. ఈ మాసమంతా అనుకూలంగా ఉండాలి. లక్ష్మీ నరసింహుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని నేను ఆశీర్వచనమిస్తూ వచ్చే మాసం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.